హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ సింధు. ఇవాళ అయితే మన వీడియోలో వచ్చేసరికి రాగి జావని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ రాగి జావని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఇది సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే నేను చెప్తాను. సమ్మర్ స్పెషల్ డ్రింక్స్లో నేను మొత్తం 5 చేస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఈ రాగి జావ ప్రిపేర్ చేయడం కోసం 1/2 లీటర్ వాటర్ని అయితే నేను కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని అయితే మరిగించుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ రాగి పిండిని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని ఎటువంటి వాటర్ బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇట్లాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇట్లాగ వస్తుంది. చూడండి, నేనైతే చూపిస్తున్నాను. అంతలోకి వాటర్ అయితే మరిగిపోతాయి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి జావని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్పూన్తో మనం ఎటువంటి బబుల్స్ రాకుండా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ స్పూన్తో మనమైతే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే ఎటువంటి బబుల్స్ అయితే మనకి ఫామ్ అవ్వవు అనమాట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లంని కూడా మీరు ఒక 1/2 బౌల్ తీసుకొని, జగ్గేరి పౌడర్ ఉంటే ప్రాబ్లం లేదు, లేదంటే మనం ఇట్లాగా స్మాష్ చేసుకొని బెల్లాన్ని అయితే మనము రాగి జావలోకి యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని స్మాష్ చేసి వేస్తున్నాను కాబట్టి ఇది మెల్ట్ అయ్యేంత వరకు కూడా రాగి జావని మనమైతే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇదిగో చూడండి, నేనైతే ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో నాకైతే బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది. అంతలోకి నేను ఒక 1/2 బౌల్ రా మిల్క్ తీసుకుంటున్నాను. రా మిల్క్ అంటే పచ్చి పాలు అనమాట. ఈ పాలను అయితే నేను రాగి జావలోకి యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే రాగి జావకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇది పిల్లలు కూడా తాగుతారు కాబట్టి పిల్లలకి నచ్చే విధంగా చేయాలంటే కొంచెం మనకి పాలు, అట్లాగే 2 ఇలాచీని కూడా వేయండి. ఇలాచీ అంటే యాలకులు అనమాట. 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా 1 బై 1 యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రా మిల్క్ మనం యాడ్ చేసాం కాబట్టి పాలు మరిగేలోపు ఆ యాలకులలో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ కూడా జావకైతే పడుతుంది. దానివల్ల ఏంటంటే రాగి జావ యొక్క టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తాగుతారనమాట దీన్ని. ఇదిగో చూడండి, ఇక్కడైతే పాలు కూడా మంచిగా మరిగిపోయి మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లోకి మనమైతే సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, రాగి జావ అయితే చాలా సింపుల్గా అండ్ చాలా మంచి ఫ్లేవర్తో అయితే నేను రెడీ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ కామెంట్ ఇన్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిట్ చాట్ విత్ సింధు.